నల్లజర్ల రోడ్డు కథ పార్ట్ 1 కంటిన్యూషన్. రామచంద్రం కళ్ళు తెరచి నా పెళ్ళాం అని అస్పష్టంగా అని నిస్పృహలోకి జారిపోయాడు. అవధానిగారు ఆగారు. గత స్మృతుల పునశ్చరణ వలన ఆయన గొంతు ఉద్రేకంతో బాధతో నిండింది. మేమందరం ఊపిరాపి వింటున్నాం. ఆచారి బల్లని 2 చేతులతోనూ గట్టిగా పట్టుకుని పళ్ళు బిగించి వింటున్నాడు. కొవ్వొత్తి జాలిగా రామచంద్రం ప్రాణంలాగా వెలుగుతోంది. తోటలో ఏమీ ఎరగనట్టు, ఈ మాటలేవీ విననట్టు చెట్లు చీకటిలో నిశ్శబ్దంగా నించున్నాయి. 1 నిమిషం ఆగి అవధానిగారు చెప్పడం సాగించారు. భయంకరమైన మృత్యువు ఎదురుగా రామచంద్రం గుండెల మీద కూర్చుంది. ఎవ్వరూ లేరు. అడవిలో మృత్యువులాంటి చీకటి. మృత్యుదేవత నవ్వులాంటి బూడిద రంగు వెన్నెల. నాగభూషణం 2 చేతులతోనూ నమస్కరించి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నాడు. నేను కొయ్యబారిపోతున్నాను. కాలం కదలడం లేదు. తన ఇనుప పిడికిలితో మా తలల మీద నొక్కుతోంది. కారులో 3 ప్రాణాలు. 1 ప్రాణం కథావశిష్టంగా అయిపోతుంది. తక్కిన 2 ప్రాణాలు నీరసించి అచేతన స్థితిలోకి జారిపోతున్నాయి. అసలే అడవి. అందులో కాళ్ల ముందు శవం. శవప్రాయమైన రామచంద్రం. పట్టణంలో సుఖజీవితానికి, నౌకర్లకి, అబద్ధాలకి, భేషజాలకి అలవాటైన కృత్రిమ సుకుమారమైన జీవులకి ఇంతకన్నా ఆపదేముంది? ఇంతలోకి అడవిలో కాస్త దూరంలో ఒకచోట గప్పున మంట రేగింది. బలహీనమైన నా మనస్సు ఇంక తట్టుకోలేకపోయింది. బాబోయ్ దెయ్యం అని అరచి వెనక్కి పడిపోయాను. బహుశా 5-6 నిమిషాల్లోనే తెలివి వచ్చి ఉంటుంది. కళ్ళు తెరచి చూశాను. స్టీరింగ్కి సీటుకి మధ్యగా ఉంది నా తల. మెల్లగా లేచి భయంగా వెనక సీట్లోకి చూశాను. నాగభూషణం సీటును ఆనుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. మావయ్య అన్నాను నేను. భూషణంకి దుఃఖం పొరలు పొరలుగా వస్తోంది. ఆడదానిలా ఏడ్చేస్తున్నాడు. నాకేం తోచలేదు. ఏదో చెప్పాలనుకున్నాను గాని నాకు మాట పెకిలి రావడం లేదు. రామచంద్రం నోటి చివరల నుంచి నురగ వెన్నెల్లో పొంగుతోన్న సోడాలాగా ఉంది. అతని తెల్లని అందమైన మొహం మీద వెన్నెలపడి ఏడుస్తున్నట్టుంది. బరువుగా తీసే ఊపిరి వలన అతని గుండెలు కిందకి పైకి లేస్తున్నాయి. మృత్యువుతో ముఖాముఖి ముష్టాముష్టి యుద్ధం చేస్తున్నాడు రామచంద్రం. అవతలి ఒడ్డున ఈ బతుక్కి, ఈ మిథ్యకి, ఈ రహస్యానికి అవతలి తీరాన. మనం కూడా చచ్చిపోతాంరా. ఈ అడవిలో దిక్కుమాలిన చావు చస్తాంరా. మనకెంత గతి పట్టిందిరా ఏడుస్తూనే అన్నాడు నాగభూషణం. పారిపోదాం మామయ్య అంతకంటే ఏడుస్తూ అన్నాను నేను. ఎక్కడికి? పరిగెత్తుకుపోదాం. గూడెం వరకు పరిగెత్తుకుపోదాం. రామచంద్రం వదిలేద్దాం, ఎలాగూ చచ్చిపోతాడుగా. నాగభూషణం ఆలోచనలో పడ్డాడు. అవును, చచ్చే రామచంద్రం కోసం ఇద్దరు కూడా ఎందుకు చావాలి? అయితే పరిగెత్తగలమా? మాట రావడం లేదే. ఇంక కండల్లోకి ఓపిక ఎలా వస్తుంది? కొంత దూరం వెళ్ళి ఆగిపోతే అక్కడ గతి ఏమిటి? ఈ కారు కూడా ఉండదే పడుకొని చావడానికి. ఆ నిమిషంలో స్వార్థం కన్నా గొప్ప శక్తి ప్రపంచంలో లేదని తెలిసిపోయింది నాకు. ఈ ఆదర్శాలు, ఆశయాలు అన్నీ ఆ ప్రాథమిక స్వార్థానికి అంతరాయాన్ని కలిగించినంతవరకే. ప్రతి మనిషి లోపల లోపల ఒక పాము. అయితే రోడ్డమ్మట పాములుంటాయి ఎలాగా? అన్నాడు నాగభూషణం. అవును, అక్కడ ఉండలేం, అలాగని ఎక్కడికి వెళ్ళలేం. అరణ్యం మా చుట్టూ కనపడిన ఉచ్చులు పన్ని ఉంచింది. ఎన్నో మైళ్ళు పరిగెత్తితే గాని గూడెం రాదు. భగవాన్, ఎందుకిలా బాధిస్తున్నావు? ఆశ లేదు, ధైర్యం లేదు. అక్కడ చెట్ల ఆకుల్ని తిని బతికే కీటకం కన్నా మానవుడు నికృష్టంగా అయిపోతున్నాడు. నీచంగా దిక్కు లేకుండా చచ్చిపోతున్నాడు. రామచంద్రం కదిలినట్లయింది. రామచంద్రం అని పిలిచాడు నాగభూషణం. రామచంద్రం మెలికలు తిరుగుతున్నాడు. గుప్పిట మూస్తున్నాడు. మళ్ళీ పిలిచాడు భూషణం. రామచంద్రం తెలివిలో లేడు.
అతని ప్రాణం విపరీతమైన బాధపడుతోంది. అతని దేహం వంకర్లు తిరుగుతోంది. భూషణం చూడలేక కళ్ళు మూసుకున్నాడు. దేవుడా అంటూ కాతరంగా ఆర్తనాదం చేశాడు. అడవి అంతా ప్రతిధ్వనించినట్టయింది. నాకు నాలిక పిడచకట్టుకుపోతోంది. నాకు తెలుసును, ఏ పాము కరవకుండానే మేమిద్దరం కూడా ఉదయానికల్లా ఈ కారులో చచ్చిపడి ఉంటామని. ఇంతలో ఏదో మువ్వల చప్పుడు వినిపించింది. మా ప్రాణాలు మరీ పైకి పోయాయి. కర్ర నేలని తాటించిన చప్పుడుతో కలిసిన మువ్వల చప్పుడు, క్రమంగా దగ్గరవుతున్న చప్పుడు. నేను భూషణాన్ని గట్టిగా కౌగిలించుకున్నాను. ఇది తప్పకుండా ఏదో దెయ్యమే అయి ఉంటుంది. గజ్జెలు కట్టుకొని అడవుల్లో అర్ధరాత్రి పిశాచాలు నృత్యం చేస్తాయి కాబోలు. మమ్మల్ని చూసి ఉంటుంది. ఏదో దెయ్యం తినటానికి ఇటువైపే వస్తోంది. ఎవరది బాబూ? మనిషి గొంతు, మనిషి భాష. చటుక్కున భూషణం నేను ఎగిరిపడ్డాం. నా చెయ్యి రామచంద్రం పాదం మీద పడింది. చల్లగా తగిలింది. వెర్రి కేక వేశాను. పాపం రామచంద్రం భయపడే స్థితిలో లేడు. ఎవరు బాబు కేక వేసింది? మళ్ళీ మనిషి ప్రశ్న. భూషణం కళ్ళు గట్టిగా మూసుకొని తడబడుతూ అన్నాడు, ఎవరది? నేను మనిషినేనయ్యా, భయపడకు. ఆ మనిషి సమాధానం. కళ్ళు తెరిచి చూశాం. ఒక ముసలివాడు రోడ్డు మీదనున్న పొదల్ని తప్పించుకొని వస్తున్నాడు. నల్లని వంగిపోయిన ఒళ్ళు, తెల్లని నెరిసిన గుబురులాంటి జుట్టు. మాకు నమ్మకం చెక్కలేదు. పైగా అనుమానం ఇంకా దృఢమైంది. ఎవరు నువ్వు? ఈ అడవిలో ఎందుకున్నావు? భూషణం ఎంత ధైర్యాన్ని కూడా తీసుకుని ప్రశ్నించినా కంఠస్వరంలో వణుకు, భయమూ తెలిసిపోతున్నాయి. సిద్ధయ్యను బాబూ, పాములవాణ్ణి అన్నాడు ముసలివాడు. పాములవాడివా? అవును బాబూ. ఇక్కడ ఎందుకున్నావు? భూషణం గొంతులో కొంచెం ధైర్యం కనిపించింది. నల్లతాసు గరళం తీయాలి బాబూ. జమీందారు గారు పురమాయించారు బాబయ్య. నేను, నా కూతురు ఈ అడవికి కొంత లోపలనే పాక వేసుకున్నాం. ఈ రేతిరేలా ఎక్కడుండిపోయారేం బాబూ అన్నాడు సిద్ధయ్య. మాక్కొంచెం ధైర్యం కలిగింది. అంతవరకు ఉన్న బ్రహ్మాండమైన ఒంటరితనము, నిస్సహాయత పోయినట్టనిపించింది. భూషణంలో ఒక్కసారిగా వివేకము, ఓపిక కలిగాయి. దైవ సంకల్పం ఉంటేగాని ఈ అడవిలో ఇటువంటి వేళ ఒక మనిషి, అందులో పాములవాడు కనిపించడం. ఒక్క గొంతులో కారులోంచి దూకాడు. సిద్ధయ్య 2 చేతులు పట్టుకున్నాడు. చూడు సిద్ధయ్య, నీకు మంత్రం వచ్చునా? మా వాడికి పాము కరిచింది, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు మినుకు మినుకుమనే ఆశ కలిసిన భయంతో, దుఃఖంతో పూడిపోయిన గొంతుకతో. సిద్ధయ్య రామచంద్రాన్ని పరీక్షగా చూశాడు. ఇంకా బతికే ఉన్నారు బావయ్య అన్నాడు బాధతో, తోక తెగిన బల్లిలా గిజగిజలాడుతున్న ప్రాణిని చూసి. రక్షించాలి సిద్ధయ్య, దేవుళ్లాగా వచ్చావు. పెద్ద కుటుంబీకుడు, పాపం భార్య పిల్లలు ఉన్నవాడు. మంత్రం వేసి బతికించవా? సగం ఆస్తి నీకు రాయిస్తాను. సిద్ధయ్య ఓ సెకండ్ ఆలోచించాడు. ఆకాశం కేసి చూశాడు. నల్లని మేఘం చంద్రుణ్ణి కప్పివేస్తుంది. అదృష్టం ఉంటే బతకొచ్చును బాబయ్య. అక్కడ పాకలోకి తీసుకురండి బాబు, వేరుముక్కతో మంత్రం వెయ్యాలి అన్నాడు. ఎలాగ తీసుకురావడం? భూషణం ప్రశ్నించాడు అయోమయంగా చూస్తూ. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది బాబయ్య. ఆలోచిస్తుంటే అపాయం. మీరిద్దరూ మోసుకురావాలి బాబు. అడవి లోపలికే పాములుంటాయేమో. అంత ఆదుర్దాలోనూ జాగ్రత్త వహించడం భూషణానికి తెలుసును. నేను ముందుండి దారి చేస్తుంటాను. మువ్వల చప్పుడికి పురుగు, పుట్ర దూరంగా పోతాయి బాబు, రండి అంటూ ముందుకు వెళ్ళి రోడ్డు వారనున్న పొదల్ని పక్కకి వంచి పట్టుకున్నాడు. భూషణం రామచంద్రం భుజాల కింద నుంచి చేతులు పోనిచ్చి పైకెత్తి పట్టుకున్నాడు. నేను కాళ్ళు పట్టుకున్నాను. అడవి లోపల చీకటి. శవప్రాయమైన ఒక మనిషిని అంత చిన్న వయస్సులో మోయవలసి వచ్చిన భయంకరమైన అనుభవం నన్నెప్పటికీ తలుచుకున్నప్పుడల్లా విచలితుణ్ణి చేస్తుంది. చంద్రుడు మబ్బుల చోటికి పోవడం మూలాన ఉన్న వెన్నెల కూడా లేకుండా పోయింది. కాళ్ళకి తగిలే ఎండుటాకులు, విరిగిన రెమ్మలు కూడా మమ్మల్ని పాముల్లాగా భయపెడుతున్నాయి.
గుండె దిటవు చేసుకొని సిద్ధయ్య అడుగులో అడుగు వేసుకొని నడుస్తున్నాం. చేతులు లాగుతున్నాయి. భూషణం నేను వగరుస్తున్నాం. ఏదైనా చిరుతపులి పక్కనున్న పొదల్లోంచి దూకుతున్నట్టే అనిపించింది. సిద్ధయ్యతో చెప్పాలనుకున్నాను. రాత్రి నిద్రలో పీడకలలో గొంతు నొక్కుపోయినట్లుగా మాట విడివడడం లేదు. 2 ఫర్లాంగులు నడిచి వెళ్ళేటప్పటికీ చెట్టు చేమాలేని శూన్య ప్రదేశం కనిపించింది. ఎత్తైన రాతి ప్రదేశంలాగా ఉంది. అక్కడ నుంచి మినుకు మినుకుమని దీపపు వెలుతురు వస్తోంది. కుబూర్తి ఆఖరైపోతుంది అవధానిగారు అని హఠాత్తుగా అన్నాడు ఆచారి, అవధానిగారి కథనానికి అంతరాయం కలిగిస్తూ. అవధానిగారు ఆచారికేసి నిరసనగా చూసి సొరుగులోంచి ఆఖరి కొవ్వొత్తి తీసి వెలిగించారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆచారి పెదవులు వణుకుతున్నాయి. ఎప్పుడు నారాయణ దగ్గరికి చేరాడో కాని ఒక చేత్తో నారాయణ నడుముని గట్టిగా కౌలించుకున్నాడు. తోటలోంచి కీచురాళ్ల మోత వినపడుతోంది. అవధానిగారు మళ్ళీ ప్రారంభించారు. ఇదే బావయ్య గుడిసె అన్నాడు సిద్ధయ్య. ఇక్కడ అపాయం కదా నీకు, పురుగు పుట్ర. భూషణం ఆయాసపడుతున్నాడు. మంత్రించిన ఇసుక చుట్టూ జల్లుతాం బాబయ్య, పురుగు రానే రాదు. సిద్ధయ్య తలుపు తోసుకొని లోపలికి వెళ్ళాడు. మేము వెళ్ళాం. గుడిసెలో ఒక పక్కన కుండలు, ఇటుకలతో అమర్చిన పొయ్యి ఉన్నాయి. మరొక పక్కన దండెం మీద బట్టలు, అక్కడే ఒక నులక మంచము ఉన్నాయి. మంచం మీద సిద్ధయ్య కూతురు కాబోలు పడుకుంది. సూర్యుడు లే లే అంటూ తట్టి లేపాడు సిద్ధయ్య. ఒక యువతి కళ్ళు తెరిచి మమ్మల్ని చూసి గబుక్కున లేచింది. ఆ ఊపికి ఆమె కొప్పు విడివడి వినీల జలపాతంలా ఆమె జుట్టు జర్రున జారి పిరుదుల్ని తాకింది. సిద్ధయ్య చెప్పిన ప్రకారం రామచంద్రాన్ని మంచం మీద పడుకోబెట్టాం. యువతి ఆశ్చర్యంగా భయంగా చూస్తూ నిల్చుంది. సిద్ధయ్య తొందరగా 2-3 సంచిల్లో చేయి పెట్టి వెతుకుతున్నాడు. చివరికి కింద బోర్లించాడు. పూసలు, పెంకులు, వేరుముక్కలు, రాళ్ళు ఏవేవో ఉన్నాయి. కోడిగుడ్డు దీపం వెలుగులో దేనికోసమో చూస్తున్నాడు సిద్ధయ్య. యువతి చటుక్కున ఆతృతతో, ఈ అయ్యకి పెదవులు నల్లపడిపోతున్నాయి బాబూ అంది. భూషణం అదిరిపడ్డాడు. సిద్ధయ్య త్వరగా మంత్రం వెయ్యి, ఆలస్యం చెయ్యకు అని కేకలేశాడు. సిద్ధయ్య నిరుత్సాహంగా విషాదంగా లేచి నుంచున్నాడు. కావలసిన వేరుముక్క లేదు బాబూ, ఉందనుకున్నాను అన్నాడు. అయితే ఇప్పుడు ఎలాగా? భూషణం భయంతో ప్రశ్నించాడు. ఏం చెయ్యను బాబూ, లేదని తెలిస్తే ముందే తెచ్చి ఉంచుకుందును. దూరంగా వెలగ చెట్టు అవతల పొదలకాడ ఈ వేరుగల మొక్కలున్నాయి. రాత్రి చీకట్లో అక్కడికి వెళ్ళలేం. పాము పుట్టలు, ముళ్ళ పొదలు జాస్తిగా ఉంటాయి. ఎక్కడుంది వెలగ చెట్టు? శానా దూరం బాబయ్య, 200-300 గజాలు పోవాలి. ఎలాగో వెళ్ళు సిద్ధయ్య, నీ మేలు మర్చిపోను, నీ కాళ్ళు పట్టుకుంటాను. చెప్పాలా బాబయ్య, నిష్కారణంగా బాబు చచ్చిపోతుంటే ఊరుకుంటానా? అందులో నాకు చీకటి పడితే చూపు సరిగ్గా ఆనదు. ఏది ఏమిటో తెలియదు గదా, ఈ చీకట్లో మొక్క ఆనవాలు ఎట్లా తెలుస్తుంది బాబయ్య? భూషణం జేబులోంచి పర్సు తీశాడు. అందులోంచి 200 రూపాయల నోట్లు, కొన్ని పదులు పైకి తీసి, ఇవిగో సిద్ధయ్య, ఇంకా ఇస్తాను, ఎంతైనా ఇస్తాను. నా రామచంద్రాన్ని రక్షించు, నువ్వే ప్రాణభిక్ష పెట్టాలి అంటూ సిద్ధయ్య ఒళ్ళో పడేశాడు. సిద్ధయ్య కంగారుగా పక్కకు తప్పుకున్నాడు. నోట్లు చిందరవందరగా పడిపోయాయి. ముందా డబ్బు తీసి లోపల పెట్టుకో బాబు, నీ డబ్బుకి ఆశపడ్డానా నా మంత్రం పనిచెయ్యదు. సిద్ధయ్య కఠినంగా అన్నాడు. తీయండి బాబు, తీయండి. భూషణం విధిలేక నోట్లను ఏరి పర్సులో కుక్కి, ఇంక లాభం లేదా అన్నాడు దిగులుగా. సిద్ధయ్య లేదన్నట్టు తల ఊపాడు. భూషణం గుండెలు బాదుకొని, రామచంద్రం అంటూ ఏడుస్తూ కూలబడ్డాడు. అతనిలో ఇంతకుముందు రేగిన ఆశ ఒక్కసారిగా గప్పున ఆరిపోవడంతో దుఃఖంతో విలవిల్లాడిపోయాడు. పోనీ నేను వెళ్ళి తీసుకురానా బాబూ? సూర్యుడు సన్నని గొంతుకి అదిరిపడి చూశాడు భూషణం. నువ్వా? కంగారుగా అన్నాడు సిద్ధయ్య. వద్దు, ప్రమాదం సూర్యుడు, అక్కడ పాము. అమ్మో, ఈ అయ్యే చచ్చిపోతుంటే పాపం. వద్దు వద్దు,
అంటున్నాడు సిద్ధయ్య. వెళ్ళొస్తాను. సూర్యుడి గొంతులో నిశ్చయం. జుట్టుముడి వేసుకొని క్షణంలో గుడిసె అవతలకి దూసిన బాణంలా వెళ్ళిపోయింది. వద్దు సూర్యుడు, నా మాట విను, వెళ్ళొద్దు అంటూ సిద్ధయ్య గట్టిగా కోపంగా అరుస్తూ వెనకాలే వెళ్ళాడు. అప్పటికే సూర్యుడు దూరంగా వెళ్ళి అడవిలో చీకట్లో కలిసిపోయింది. వెనక్కి తిరిగి వచ్చాడు. కోపంతో భయంతో వణికిపోతున్నాడు. గోడకి చేరగిలబడిపోయి నీరసంగా, "ఓపలేని మనిషి బాబు, విన్నది కాదు" అంటూ వణికే చేతులతో మొహం కప్పుకున్నాడు. భూషణానికి ఏమనాలో తోచలేదు. సిద్ధయ్య ప్రాణం బిగబట్టుకున్నట్టుగా కూర్చున్నాడు. ఏ చప్పుడైనా అదిరిపడి చూస్తున్నాడు. అతడి కడుపు తీపి అతంది. మంచం మీద రామచంద్రం చివరి గడియల్లో ఉన్నాడు. ఒక పక్క కటిక చీకట్లో అడవిలో విపత్తును కోరి తెచ్చుకుంటుంది వయసులో ఉన్న యువతి. ఇదంతా ఏమిటో, ఏ ప్రళయానికి దారితీస్తుందో. సరదాకి వీళ్లతో ప్రయాణం చేస్తున్న నా గతి ఏమవుతుందో తెలియక, ఒక్క క్షణం ముందుకు ఆలోచించే శక్తి కూడా లేక నిశ్చేష్టుడనై ఉన్నాను నేను. మేకలు గుడిసెవతల సిద్ధయ్యకు కాబోలు అరుస్తున్నాయి. మృత్యుఛాయలు వికటంగా గుడిసెలో కూడా పరుచుకున్నాయి. ఇదంతా నిజం కాదన్నంత అనుమానం కలిగింది. ఒక్కొక్క నిమిషమే బలవంతంగా గడుస్తోంది. ఎవరో పిస్తూల్ని గుండెకి సూటిగా పెట్టి ట్రిగ్గర్ మీద వేలు నొక్కుతున్నట్టుంది. సిద్ధయ్య మెల్లగా లేచాడు. దీపం వెలుగులో అతని కళ్ళు నిశ్చయంతో వెలిగాయి. ఒట్టి మంత్రమైన ఈలోగా వేస్తాను బాబు అన్నాడు. రామచంద్రాన్ని పరీక్షించాడు. చిటికెలు వేస్తూ పెదవులు కదుపుతూ మంచం చుట్టూ తిరుగుతున్నాడు. మంత్రావేశంతో సిద్ధయ్య చూపుకి శూలం వంటి నైశిత్యం కలిగినట్టనిపించింది. ఆ సమయంలో అతను ముదుసలువాడిలా లేడు. శక్తివంతమైన ఒక విద్యుత్తలంలా ఉన్నాడు. భూషణం ఏదో అనబోయి మానివేశాడు. సిద్ధయ్య తదేకమైన తత్పరతలో గదిలోని నిశ్శబ్దం కూడా గంభీరమైన ఉద్రేకంలా ఉంది. భౌతికమైన ప్రపంచాన్ని శాసించే మనస్సు యొక్క శక్తిని నాకు చూస్తున్నట్లు అనిపించింది. సూర్యుడు తలుపు తోసుకొని లోపలికి వచ్చింది. మొహం మీద చేతుల మీద గీరుకుపోయిన ఎరుపు చారలు. ఆయాసపడుతూ ఉంది. బాబూ, తెచ్చాను అంది. ఆమె చేతిలో 5-6 మొక్కలున్నాయి. సిద్ధయ్య అదే చెలించని చూపుతో సంజ్ఞ చేశాడు. సూర్యుడు గబగబా వేరు అరగదీసి రామచంద్రం కంట్లోనూ నోట్లోనూ పెట్టింది. అతని అరిపాదాల్ని ఒళ్ళో పెట్టుకుని చేతులతో రాస్తోంది. అరగంట గడిచింది. సిద్ధయ్య వేసిన మంత్రమే వేస్తూ మంచం చుట్టూ తిరుగుతున్నాడు. భూషణం తలపైకి 2 చేతులు ఎత్తిపట్టుకొని మౌనంగా దేవుళ్ళని ప్రార్థిస్తున్నాడు. నేను రామచంద్రం కేసి ఆదుర్దాగా చూస్తున్నాను. క్రమంగా అతని మొహంలోని చావు నీడలు తప్పుకున్నాయి. జీవకళ కొంచెంగా తిరిగి వస్తోంది. శ్వాస తేలిగ్గా యథాస్థితికి వస్తుంది. సూర్యుడు నొసటని చిరు చెమట కమ్మింది పరిశ్రమ వలన. రామచంద్రం మొహం తేటపడింది. సూర్యుడు ఆనందంతో, "బాబూ, బతికాడు ఈ అయ్య" అని కేకవేసింది. భూషణం "ఆ" అంటూ లేచి రామచంద్రాన్ని చూసి వెర్రిగా అరిచి నవ్వాడు. "ఇదంతా నీ చలవ సూర్యుడు" అంటూ ఆమె కాళ్ల మీద పడ్డాడు. సూర్యుడు సిగ్గుపడుతూ, "అదేమిటి, తప్పండి బాబూ" అంటూ లేచి దూరంగా వెళ్ళింది. సిద్ధయ్య మంత్రోచ్చారణ ఆపి ఒకసారి రామచంద్రాన్ని చూసి నిట్టూర్చి వెదురుగోడ నానుకొని నించున్నాడు. అతను చాలా అలసిపోయినట్టున్నాడు. సూర్యుడు దగ్గరగా వెళ్ళి తండ్రిని కౌగిలించుకొని, "నా మీద కోపం వచ్చిందా బాబూ" అంది. సిద్ధయ్య ప్రేమగా జాలిగా కూతురు తల నిమిరాడు. "వెర్రిపిల్ల" అన్నాడు ఆప్యాయంగా గాద్గదికంగా. దిక్కు లేకుండా అడవిలో చచ్చిపోతాననుకున్న ఈ రాత్రి పాములవాడి గుడిసెలో అదృష్టవశాత్తు సుఖాంతం అయింది. బిగుసుకుపోయిన నరాలు ఒక్కసారిగా సల్లి ఒక్కసారిగా ఒళ్ళంతా తేలికైపోయినట్టు అనిపించింది. రామచంద్రం కళ్ళు తెరిచి సన్నగా మూలిగి పక్కకి చూశాడు. భూషణం దగ్గరగా వెళ్ళి వెర్రి ఆనందంతో జరిగిందంతా చెప్పేస్తున్నాడు. "బతికావురా రామచంద్రం, ఇంక భయం లేదురా. దేవుడు మన పాలిట ఉన్నాడు. తెల్లారకుండా బస్సు వస్తుంది. దానిలో వెళ్తే కలెక్టర్ గారింట్లో పెళ్ళి. ముహూర్తానికి తప్పకుండా వెళ్ళొచ్చును. అసలు నువ్వు లేకపోతే అక్కడ కథ లేదు"
అంటూ వాగేస్తున్నాడు. బరువుగా నీరసంగా ఉన్న రామచంద్రం కళ్ళల్లో చిన్న నవ్వు తాలూకు వెలుగు అలలాగా మెదిలింది. అంతలోనే భూషణం మెడకి చేతులు తగిలించి గబుక్కున ఏడ్చాడు. ఛ ఛ ఇప్పుడు ఏడుస్తావేమిటి? ప్రమాదం తప్పిపోయింది. పడుకో పడుకో, మళ్ళీ ఉదయం పెళ్లికి రెడీగా ఉండాలి అన్నాడు భూషణం. అతను బతకడంలో పరమార్థం కలెక్టర్ గారింట్లో పెళ్లికి హాజరవడం కాబోలని కుర్రవాణ్ణి నా మనస్సుకి అనిపించకపోలేదు. అసలు పెద్ద ఉద్యోగస్తుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకి, ఇంతగా అవసరమైన పెద్ద మనుషులకి హఠాత్తుగా చచ్చిపోయే హక్కు లా ప్రకారం ఉండి ఉండదు కూడా. సూర్యుడు నవ్వుతూ చేత్తో ఒక పాత్రను పట్టుకువచ్చి, తప్పుకో బాబు, ఆయన్ని కొంచెం పడుకోనివ్వండి అంటూ రామచంద్రం తలని ఒళ్ళోకి తీసుకొని నోట్లో పాత్రలో ఉన్న పాలు పోసింది. ఏమిటది అన్నాడు భూషణం. మిరియప్పొడి పాలు, ధారకంగా ఉంటది అంది సూర్యుడు. ఈ అడవిలో మీకు పాలు సప్లై అవుతాయా ఏమిటి? భయం పోగానే నాగభూషణం సహజమైన వివేకాన్ని, విచక్షణని తిరిగి పొందాడు. సూర్యుడు పక్కున నవ్వింది. మేకపాలు బాబూ అంది. రామరామ, మేకపాలు తాగడమే? సరే సరే, ఆపద్ధర్మం అన్నాడు భూషణం. సిద్ధయ్య 2 చిరిగిన పంచుల్ని ఒక పక్కగా పరిచి, కొంతసేపు పరుండండి బాబూ అన్నాడు. రామచంద్రం పాలు తాగి నిద్రపోయాడు. అలసిపోయారు బాబుగారు, 2 జాంపళ్ళు కోసి ఇవ్వనా అండి అంది సూర్యుడు. నిజమే, ఏదైనా తినాలనిపిస్తోంది అంటూ గోనెపట్టా మీద చతికిలబడి, ఏం సిద్ధయ్య, నీ అల్లుడేం చేస్తున్నాడు అన్నాడు భూషణం. మొగుణ్ణి ఒగ్గేసింది బాబు మా సూర్యుడు. ఏ అన్నాడు ఉలిక్కపడి భూషణం. వాడంటే మొదటి దీనికిష్టం లేదు బాబూ, వద్దు వద్దు అంటుంటే నేనే బలవంతాన పెళ్లి చేశాను అన్నాడు సిద్ధయ్య. కట్టుకున్న మొగుణ్ణి వదిలేయడమే ఆశ్చర్యంగా అన్నాడు భూషణం. పాపం సుమి సిద్ధయ్య, ఇష్టం లేకపోతే కాపురమెట్టా చేయడం బాబూ, నాకర్థం కాదు అంది సూర్యుడు. కోడిగుడ్డు దీపం ముందు కూర్చొని చాకుతో జామిపళ్ళు ముక్కల కింద కోస్తోంది. మధ్య మధ్య మొహం మీద పడే జుట్టుని చేత్తో వెనక్కి తోసుకుంటోంది. చామనఛాయ రంగైన నవలావణ్యంతో, అంగసౌష్ఠవంతో ఆమె ఆకర్షణీయంగా ఉంది. నుదుటి మీద గీరుకుపోయిన చార లేత ఎరుపుతో మెరుస్తోంది. నాతోనే చాలా కాలం తిప్పుకున్నాను బాబు మా సూర్యుడిని. శ్రీకాకుళం, సాలూరు, బొబ్బిలి ఇవన్నీ తిరిగొచ్చాం. తాచును పట్టి గరడం తీయడంలో నాదే పేరండి ఆ రోజుల్లో. ఇప్పుడు శరీరంలో జావు పోయింది, ముసలివాణ్ణి అయిపోయాను. నా సూర్యుడిని చూసుకునే బతుకుతున్నాను. దానికైనా నేను తప్ప ఎవరూ లేరు సామి. చంద్రంబాబు ఎప్పుడొస్తాడో ఏమో అన్నాడు సిద్ధయ్య. అతనెవరు? భూషణం ప్రశ్నించాడు. నూజివీడులో సూర్యుడికి ఆ బాబుతో సావాసం అయ్యింది. ఒకరికొకరు పడి చచ్చేవారు. ఈ చంద్రంబాబు పెద్దింటి అబ్బాయి బాబు, సూర్యుడినే పెళ్లాడతానన్నాడు. తండ్రి కోపం వచ్చి ఇంట్లోంచి తగిలేశాడు. ఆ పోక పోక ఎక్కడికి పోయినాడో సామి, ఉద్యోగం సంపాదించుకుని వస్తానని చెప్పిపోయాడు సూర్యుడితో. 4 నెలలాయే, అతీ గతీ లేదు. సూర్యుడి కడుపులో బిడ్డ చంద్రంబాబు బిడ్డే బాబూ అన్నాడు సిద్ధయ్య. చంద్రంబాబు రాకపోతే దీని గతేం కానా అని బెంగబాబు, అతని మీదే ధ్యాస. తప్పకుండా వస్తాడు బాబూ, ఎప్పటికైనా వస్తాడు. ఎందుకు రాడు? నన్నెడిసి ఉండగలడా? సూర్యుడి కళ్ళల్లో విశ్వాసం మెరుస్తోంది. ఎన్నవ నెల నీ కూతురికి అని అడిగాడు భూషణం. 4వ నెల బాబూ. సూర్యుడు జామిపండు ముక్కల్ని తీసుకువచ్చి ఎదురుగా పెట్టింది. నన్ను కూడా తీసుకోమన్నాడు భూషణం. నాకు నిద్ర వచ్చేస్తోంది. సిద్ధయ్య లేచి, మేం కూడా కొంచెం నడ్డి వాలుస్తాం బాబు, కాసేపు పరుండండి అన్నాడు. నీ మేలు మర్చిపోను సిద్ధయ్య, నీ రుణం ఎలా తీర్చుకోమంటామో తెలియడం లేదు. డబ్బు తీసుకోనన్నావు. డబ్బు ఎంత చేస్తుంది బాబు, మీ దయ ఉంటే చాలు. బాబూ, నేను గుడిసె అవతల పడుకుంటాను, లోపల చోటు లేదు, అవసరమైతే పిలవండి అన్నాడు సిద్ధయ్య. వద్దు బాబూ, చలివేస్తది అంది సూర్యుడు. చూరు కింద కంబలి కప్పుకొని పడుకుంటాను, నువ్వు పడుకో. సిద్ధయ్య, 6 గంటలకి బస్సులో వెళ్ళిపోతాం. కలెక్టర్ గారింట్లో పెళ్లి సమయానికి వెళ్ళాలి. ఇప్పుడు దాదాపు 3 గంటలు అవుతుంది.
ఒకవేళ మెలకువ రాకపోతే లేపు సునీ అన్నాడు నాగభూషణం ఆవలిస్తూ. చిత్తం అని సిద్ధయ్య కంబళి తీసుకు వెళ్ళాడు. రామచంద్రం పక్కగానే నేలమీద గుడ్డపరిచి సూర్యుడు పడుకుంది. భూషణం నా వైపు తిరిగి, వీళ్ళకి నీతి లేదు ధర్మం లేదు చూశావా అని మెల్లగా అన్నాడు. నాకు నిద్ర ముంచుకొచ్చేస్తోంది. అడవిలోంచి అస్పష్టరవాలు ఏవో వినపడుతూనే ఉన్నాయి. నాకు నిద్ర పట్టేసింది. సుమారు ఓ గంటకు నా పక్కనెవరో కదిలినట్టనిపించింది. కళ్ళు తెరిచి చూచాను. భూషణం లేచి సూర్యుడు ఒంటిమీద చెయ్యివేసి లేపుతున్నాడు. సూర్యుడు లేచి, ఏమిటి బావూ అంది. భూషణం జేబులోంచి డబ్బు తీశాడు. మెల్లగా అంటున్నాడు, నా మనసు తీర్చు, ఇదిగో డబ్బు. సూర్యుడు ఇటూ అటూ చూసింది. చిన్నగా నవ్వింది. అందుకు డబ్బెందుకు బాబూ అంది. అయితే ఆశగా అడిగాడు భూషణం. నేనలాంటి దాని కాను, పోయి పడుకో అయ్యా, నవ్వుతారు కూడా అంటూ మరోవైపు తిరిగి పడుకుంది. భూషణం అనుమానంగా చూస్తూ నా పక్కకి వచ్చి పడుకున్నాడు. రామచంద్రం గుర్రు బరుకు బరుకుమంటూ వినిపిస్తోంది. నేను నవ్వాపుకొని పడుకున్నాను. గుడిసె బయట మేకపిల్ల అరుస్తోంది. భూషణం నన్ను లేపుతున్నాడు. లేరా లే, బస్సు వచ్చే వేళయింది అంటున్నాడు. ఉలిక్కిపడి లేచాను. తెల్లారిపోతోంది. గుడిసె చూరులోంచి చీకటి పలచబడిపోవడం కనిపిస్తోంది. రామచంద్రం అంటున్నాడు, ఇంత మొద్దు నిద్రపోయేవాడు పరీక్షలో ఏం చదువుతాడు? మంచి గంభీరంగా ఉత్సాహంగా ఉంది రామచంద్రం గొంతు. రాత్రి మేం పడిన బాధ భయము అంతా పీడకల ఏమో అనిపించినట్టుంది రామచంద్రం తీరు చూస్తే. రామచంద్రం మామూలు పెద్ద మనిషి, శ్రీమంతుడు, టెన్నిస్ ఛాంపియన్ను అయిపోయాడు. నువ్వేం తీసుకోనన్నావుడు సిద్ధయ్య, నాకు తృప్తిగా లేదు అన్నాడు రామచంద్రం. మంత్రం పట్టివ్వదు బాబూ, పైగా బెడుసు కొడుతుంది బాబూ, బస్సు వచ్చేస్తుంది అన్నాడు సిద్ధయ్య. సిద్ధయ్య కూతురు ముందు నడుస్తుంటే వెనకాల మేం వెళ్ళాం. అడవి అంతా మేలుకుంది. పక్షుల కిలకిలలతో కోలాహలంగా ఉంది. కాళ్ళకి చల్లని గడ్డి ఆకులు తగిలి జివ్వుమంటోంది. అర్ధరాత్రి భయంకరంగా ఉన్న అడవి ప్రాతకాంతిలో పచ్చపచ్చగా ఠీవిగా ఉంది. సూర్యుడు దారిలో తీగలు మా కాళ్ళకి తగలకుండా పక్కకు ఉంచుతోంది. ఒడ్డు పొడుగు నల్లటి పెద్ద జుట్టు ఉన్న ఆమె ఆ అడవిలాగా స్వచ్ఛంగా ప్రాకృతంగా కనిపించింది. రోడ్డు మీదకి వచ్చి నిల్చున్నాం. సిద్ధయ్య కూతురు, ఇంక మేం వెళ్ళొస్తాం బావయ్య, సెలవు తీసుకుంటాం అన్నారు. ఎప్పుడైనా మా ఊరు వస్తే కనిపించు సిద్ధయ్య, నీ కూతుర్ని కూడా తీసుకురా, బహుమతి తీసుకుందువు గాని అన్నాడు రామచంద్రం కృతజ్ఞతాభావం ఉట్టిపడేలాగా. చిత్తం అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇటూ అటూ చెట్లు బారులు తీరిన రోడ్డు లేత వెలుగులో ఎంతో అందంగా ఉంది. చల్లని గాలి ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. చిరుతుపుళ్ళు ఈ అడవిలో కనిపించవేం మామయ్య అన్నాను నేను రాత్రి సంఘటనని తలుచుకుంటూ. ఆగరా వెధవ పులులు నువ్వు, కలెక్టర్ గారింటికి పెళ్లి వేళకు చేరుకోకపోతే. భూషణం ఎంతో ఆతృతగా ఉన్నాడు. ఎన్నో బాధ్యతలు గౌరవాలు వహించవలసిన మామయ్య విద్యుక్త ధర్మం మరిచిపోడు. పాపం వాళ్ళేం తీసుకోలేదు అన్నాడు రామచంద్రం తన ప్రాణదాతల్ని గురించి. అన్నట్టు భూషణం మన కారు అన్నాడు. కారు దగ్గరికి వెళ్ళాం. తడిసిపోయి ఉంది మంచులో. తణుకు వెళ్ళగానే దీన్ని తీసుకువచ్చే ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. ఒరే రామచంద్రం, ఈ వెధవ కారు అమ్మేసే, ఎప్పటికైనా నా మాట విను అన్నాడు భూషణం. ఇలా అమ్మితే అంతా నష్టమే, రిపేర్ చేయించి రంగు వేయించి కండిషన్లో పెట్టి అమ్ముతాను. భూషణం, ఇన్ని సెకండ్ హ్యాండ్ కార్లు కొన్నాను, ఒక్కదానిలోనైనా నష్టం వచ్చిందా అన్నాడు రామచంద్రం గర్వంగా. బాబయ్యా అని అడవిలోంచి కీచుగా కేక వినపడింది. అందరం అటు చూసాం. సూర్యుడు పరిగెత్తుకొస్తోంది. బాబూ, మా అయ్యని పాము కరిచింది, ఒక్కసారి రండి బాబూ, రండి వగరుస్తోంది సూర్యుడు. ఆమె కళ్ళల్లో భయం సుళ్ళు తిరుగుతోంది. అరెరెరెరే అన్నాడు భూషణం.
అందరం ఈ దుర్వార్తకి స్తంభించిపోయాం. రండి బాబు. సగం దూరం వెళ్ళగానే వేరుముక్కు కోసం పొదలో చెయ్యి పెట్టి మొక్క పీకబోయాడు బాబు. బుస్సున లేచి కాటు వేసింది. తాచు బాబు, తాచుపాము. సూర్యుడు దీనంగా అడుగుతోంది. ఎలాగా? ఈ బస్సు దాటిపోతే కలెక్టర్ గారింట్లో పెళ్ళికి ఎలా వెళ్ళడం? రిసెప్షన్ అంతా నేను చూసుకుంటానని మాట ఇచ్చాను అన్నాడు రామచంద్రం. పెద్ద సమస్య వచ్చి పడింది రామచంద్రానికి. అయినా మనం ఏం చెయ్యగలం? భూషణం నిరీహుడై జాలిగా అన్నాడు. నేను వెర్రిగా సూర్యుడి కేసి చూస్తున్నాను. నేనొక్కతిను చూడలేను బాబూ. మీరుంటే ధైర్యం బాబూ. రక్షించండి బాబూ ఏడుస్తోంది సూర్యుడు. అదిగో బస్సు వస్తోంది అన్నాడు భూషణం. రామచంద్రం చెయ్యి ఎత్తి ఆపమని సంజ్ఞ చేశాడు. బస్సు ఆగింది. త్వరగా ఎక్కండి బాబూ అంటున్నాడు కండక్టర్. రామచంద్రం గబుక్కున 2 10 రూపాయల నోట్లు జేబులోంచి తీసి సూర్యుడి చేతిలో పెట్టి, మేముండి మాత్రం ఏం చెయ్యగలం సూర్యుడు? మంత్రం వచ్చినా తంత్రం వచ్చినా అవతల కలెక్టర్ గారింట్లో పెళ్ళి. ఈ డబ్బుతో ఎక్కడికైనా తీసుకెళ్లి చూపించు నీ బాబుని అని బస్సు ఎక్కాడు. భూషణం నిశ్చేష్టుడై చూస్తూ ఉన్న నన్ను జబ్బు పట్టుకుని బస్సులోకి తోసి తను ఎక్కాడు. సూర్యుడు, ఏమనుకోకు, కలెక్టర్ గారింట్లో అంటున్నాడు. బస్సు బర్రున సాగింది. సూర్యుడు విచిత్రంగా నోరావలించి గుడ్లప్పగించి చూస్తూ నిలబడింది. 10 రూపాయల నోట్లు 2 ఉదయపు చల్లని గాలిలో పావురాల్లా పల్టీలు కొడుతున్నాయి. బస్సు వేగంగా వెళ్ళిపోతోంది. పాపం, మనం చెయ్యగలిగిందేముంది అన్నాడు భూషణం ఇంకా జాలితో. అందులో కలెక్టర్ గారికి మాట ఇచ్చామాయే అన్నాడు రామచంద్రం మాట ఇచ్చి తప్పడంలోని అమానుషత్వాన్ని ఊహించుకొని భయపడుతూ. ఇది నల్లజర్ల అడవిలో ఆనాటి రాత్రి సంఘటన అని అవధానిగారు ఆగి మా కేసు చూశారు. కొవ్వొత్తి అయిపోయింది ఎలాగా అన్నాడు ఆచారి భయంగా. డ్రైవరు వంటవాడు సినిమా నుంచి ఈ పాటికి వస్తూ ఉంటారు అన్నాడు నారాయణ. ఈ తోటలో పాములున్నాయా అండి అన్నాడు ఆచారి. అవధానిగారు మాట్లాడలేదు. 25 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన దగ్గరే ఉంది ఇంకా ఆయన మనస్సు. సిత్తయ్య చచ్చిపోయాడేమో అన్నాను నేను. మనకేం తెలుస్తుంది అన్నారు అవధానిగారు. సూర్యుడు ఏమైందో కూడా తెలియదు అన్నారు బరువుగా. గబుక్కున లైట్లు వెలిగాయి. బంగళా అంతా వెలుగుతో నిండిపోయింది. ఆచారి ఆనందంతో నవ్వుతున్నాడు. అవధానిగారు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. డ్రైవర్ రాగానే వెళ్ళిపోదాం అంటున్నాడు నారాయణ. తోట అవతల నుంచి ఇంకా నక్కల కోతలు వినపడుతున్నాయి. కాని ఆచారి అంత భయపడలేదు.